హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఒక్క దేవదేవుడికి ప్రేమ రహస్యం ఉంది. కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి మాత్రం ప్రేమ రహస్యం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అలాగే కుబేరుడి దగ్గర ఎందుకంత అప్పు చేశారు అనే విషయం కూడా పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో అంత వరకు వాచ్ చేయండి, చాలా ఫుల్ ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. హిందూ పురాణాల ప్రకారం ఈ సృష్టిలోనే అన్నింటికైనా గొప్పదైన ప్రేమ లక్ష్మీనారాయణులని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఈ ప్రేమకి ఒక చేదు అనుభవం అయితే ఎదురైంది. ఒకసారి భృగు అనే మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క సహనాన్ని పరీక్షించాలని వైకుంఠానికి వెళ్దామని నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే వైకుంఠానికి వెళ్తారు. అక్కడ మహావిష్ణువుకు ముందుగా నమస్కారం చేసి ఆయన్ని పిలుస్తారు. కానీ మహావిష్ణువు ఇదంతా గమనించరు. అప్పుడు వెంటనే భృగు మహర్షికి చాలా కోపం వచ్చి ఆయన కాళ్ళతో మహావిష్ణువు యొక్క ఛాతి మీద తంతారు. అప్పుడు వెంటనే మహావిష్ణువు లేచి ఒక్కసారిగా మహర్షిని ఓదారుస్తారు. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి మాత్రం చాలా బాధపడుతుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఛాతి మీద ఆమె ఉంటుంది కాబట్టి. అప్పుడు వెంటనే నాకు విలువ లేని చోట నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి ఆమె వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోయిన క్షణం నుంచి శ్రీ మహావిష్ణువు కూడా చాలా ఒంటరిగా మిగిలిపోతారు. దేవుడైనా మనిషి అయినా సరే ప్రేమించిన వ్యక్తి దూరం అయితే చాలా బాధగా ఉంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అనుకుంటారు, లక్ష్మీ లేని లోటు ఎవరో కూడా నాకు తీర్చలేరు, ఇక్కడ ఒంటరిగా నేను ఒక్కరిని కూడా ఉండలేను అని శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి భూలోకానికి తిరుమల వెంకటేశ్వర స్వామివారి అవతారంలో కలియుగంలో అవతరిస్తారు. అలాగా కొన్ని రోజులకి స్వామివారు తిరుమల అరణ్యాల్లో ఒక మనిషిలా సంచరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడే ఒక దైవిక సంఘటన అయితే జరిగింది. ఆ రాజ కుటుంబంలో ఒక అందమైన యువత అయితే జన్మించింది. ఆవిడే పద్మావతి దేవి. పురాణాల ప్రకారం ఆమె లక్ష్మీదేవి యొక్క అవతారం అని అందరూ చెప్తూ ఉంటారు. అంటే విడిపోయిన ప్రేమ మళ్ళీ కలవటానికి విధి రాసిన ఒక రాతని మళ్ళీ చెప్పుకోవచ్చు. ఒకరోజు అడవిలో సంచరిస్తున్న స్వామివారికి మొదటిసారిగా పద్మావతి దేవి అయితే కనిపించడం జరుగుతుంది. అప్పుడు వెంటనే స్వామివారికి తెలియని ఒక అనుభూతి అయితే ఎదురవుతుంది. స్వామివారి మనసులో ఎప్పటి నుంచో దాగి ఉన్న ప్రేమ పద్మావతి దేవిని చూసిన తర్వాతే మేల్కొందని ఆయనకి అనిపిస్తుంది. ఈ విధంగా పద్మావతి దేవి కూడా స్వామివారిని చూసి వెంటనే ప్రేమలో పడుతుంది. వీరిద్దరి మధ్య మాటలు లేకుండానే ఒక బంధం అయితే ఏర్పడుతుంది. అయితే ఈ ప్రేమ ఎంత సులభం కాదు. ఎందుకంటే పద్మావతి ఒక రాజకుమారే. రాజ నియమాలు అలాగే కుటుంబం యొక్క అనుమతి చాలా అవసరం అవుతాయి. అయితే స్వామివారికి తన ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇప్పుడు స్వామివారు ఈ ప్రేమ విషయంలో వెనక్కైతే తగ్గలేదు. ఎందుకంటే అది కేవలం ఇష్టం కాదు, దైవిక సంబంధం. అప్పుడు స్వామివారు అందరితో మాట్లాడి పెద్దల అంగీకారంతో వాళ్ళ పెళ్లి నిశ్చయించడం జరుగుతుంది. ఈ విధంగానే స్వామివారి యొక్క ప్రేమ పెళ్లి దాకా తీసుకువచ్చింది. కానీ ఇంతటితో అయిపోలేదు. ఇప్పుడే అసలైన స్టోరీ మొదలైంది. ఇప్పుడు మానవులైన మనమే ఒక పెళ్లి చేసుకోవాలంటే ఎంతో కొంత అప్పు చేసి పెళ్లి ఘనంగా చేసుకుంటాము. అలాగే ఆ అప్పు తీర్చడానికి చాలా బాధపడుతుంటాం. మా అప్పుల నుంచి విముక్తి కలగాలని మనం చాలా ప్రయత్నిస్తాము. అలాగే ఇదే సంఘటన స్వామివారు కూడా ఎదురైంది. ఎందుకంటే వివాహం సాధారణంగా అయితే జరగలేదు. ఈ వివాహంలో దేవతలు, గంధర్వులు, మహర్షులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. వీరందరూ పాల్గొనడం వల్ల స్వామివారికి అత్యంత డబ్బు అవసరం అయితే బాగా వచ్చింది. ఈ వివాహం కోసం స్వామివారు కుబేరుని దగ్గర అత్యంత మోతాదులో డబ్బు అప్పు తీసుకోవడం జరిగిందని పురాణాలు అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చుంటుంది, అదేంటి స్వామివారు అప్పు చేయడం ఏంటి అని అందరూ అనుకుంటారు. ఒక దేవుడు అప్పు తీసుకోవడం అనే విషయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇందులో ఒక లోతైన అర్థం దాగి ఉంది. ప్రేమ అంటే కేవలం భావోద్వేగం కాదు, అది బాధ్యత. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన కర్తవ్యాన్ని కూడా స్వీకరించాలి అనే సందేశం స్వామివారు అదే విధంగా చూపించారు. పురాణాల ప్రకారం ఆ అప్పు స్వామివారు ఇంకా కలియుగంలో కూడా తీరుస్తున్నారని అందరూ అంటారు. అంటే స్వామివారి దగ్గరికి మనం వెళ్ళి హుండీలో వేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా కుబేరునికి అప్పుగా స్వామివారు తీరుస్తూ ఉంటారని అందరూ చెప్తూ ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా తిరుచానూరులో ఉన్నటువంటి పద్మావతి దేవిని దర్శించుకోవాలి. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటే పూర్తి ఫలితం లభిస్తుందని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈ స్వామివారి ప్రేమ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. నిజమైన ప్రేమలో త్యాగం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, నిరీక్షణ కూడా ఉంటుంది. దేవుడు కూడా ప్రేమ కోసం నియమాలను పాటిస్తాడు. అంటే మనిషి జీవితంలో ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు వీడియోలో స్వామివారు అలాగే పద్మావతి ఇద్దరి ప్రేమ రహస్యం ఎలా మొదలైంది, అలాగే స్వామివారు కుబేరుడి దగ్గర ఎందుకు అప్పు చేశారు అనే 2 విషయాలు కూడా తెలుసుకున్నారు. కాబట్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.